నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చి నా రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవరిని చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను, పెద్ద కొడుకుని చూసి సంతోషించాను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్ష